ఎందుకొచ్చారు? మీ మొహాలు నాకు చూపించొద్దని చెప్పాను కదా. ఎందుకొచ్చారు? అదేంటది నా అలా అంటావు? మీకింత కష్టం వచ్చిందని తెలిస్తే మేం రాకుండా ఎలా ఉంటాం? కష్టం వచ్చినప్పుడే కదా వదినా ఒకరికొకరు తోడుగా ఉండేది. నీ పేరుతో వసంత మసాలా కంపెనీ అని పెట్టినందుకు చాలా సంతోషించాం. ఆ కంపెనీ పెట్టడం వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాం ఆంటీ. మీకు ఈ పరిస్థితి కల్పించింది ఎవరో కానీ వాళ్ళు మాత్రం బాగుపడరు, అనుభవిస్తారు, ఇంతకింత అనుభవిస్తారు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు. దేవుడు వాళ్ళని క్షమించి వదిలేసిన మా శ్యామ మాత్రం వాళ్ళని వదలదు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తుంది. చెయ్యాలదినా, వాళ్ళకి శిక్ష పడేలా శ్యామ ఖచ్చితంగా చెయ్యాలి. అలా చేస్తేనే శ్యామ నీ కోడలు అనిపించుకుంటుంది. శ్యామ వల్ల అవుతుందంటావా వదినా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. శ్యామకి సపోర్ట్గా మా అఖిలున్నాడు. నాకు ఈ పరిస్థితి కల్పించిన వారి మీద పీకల దాకా కోపంగా ఉన్నాడు. నా కొడుకు కోడలు కలిసి అసలు నేరస్తుల్ని పట్టుకుని వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పడం కాదంటీ, అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్ చేయాలి. నిజమే, కాల్ చెయ్యాలి. మా అఖిల్ శ్యామ తలుచుకుంటే ఆ పని కూడా చేయగలరు. నా మీద నింద పడేలా కుట్ర చేసిన ఒక్కొక్కళ్ళని నడి బజారులో నిలబెట్టి కాల్చి చంపేయగలరు. కానీ వాళ్ళు ఆ పని చేయరు. చట్టం మీద గౌరవంతో ఆ నేరస్తులకి చట్ట ప్రకారం శిక్ష పడేలా మాత్రం చేస్తారు. వాళ్ళకి ఎన్ని శిక్షలు పడ్డా నువ్వు పడ్డ ఈ బాధ మాత్రం పోదు కదా వదినా. పైగా ఆనంద్ గజపతి వర్మ గారి భార్యని అరెస్ట్ చేశారు అని నలుగురు చెప్పుకోవడం నీకెంత అవమానం. రేపు నలుగురిలో నువ్వు తలెత్తుకు తిరగలవా? తిరగలను. నేను నిర్దోషిని అని నిరూపించుకుని దర్జాగా నలుగురిలో తల ఎత్తుకుని తిరగలను. పాపం మీరు నా మీద సానుభూతి చూపించి మళ్ళీ మా కుటుంబానికి దగ్గరవ్వాలనే ఆశతో వచ్చినట్టున్నారు. మీ సానుభూతి నాకక్కర్లేదు. మీ చుట్టరికము నాకక్కర్లేదు. బయలుదేరండి. ఏంటలా చూస్తూ నిలబడ్డారు? బయలుదేరండి. పదవే, బయలుదేరమని చెప్తోంది కదా. పద. ఇదిగో శ్యామ, వాటర్ బాటిల్. ఏంటో అత్తయ్య గారు ఇలా పోలీస్ స్టేషన్లో అన్నం తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని
కలలో కూడా ఊహించలేదక్క. నేను ఊహించాను. మామయ్య గారికి ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నాము. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అత్తయ్య గారు మాట్లాడకపోతే మామయ్య గారికి అనుమానం వస్తుందేమో అక్క. అవును, మామయ్య గారు నిలదీసి అడిగితే మనం నిజం చెప్పేయాల్సి వస్తుంది. అమ్మో, మామయ్య గారికి ఈ విషయం తెలియకూడదు. అత్తయ్య గారిని అరెస్ట్ చేశారని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అక్క, ఒక పని చేస్తానక్క. ఏంటి శ్యామా? పోలీస్ స్టేషన్ నుంచి అత్తయ్య గారి చేతే మామయ్య గారికి ఫోన్ చేపిస్తాను. ఆ పని చేయమ్మా. అప్పుడు మావయ్య గారికి అసలు అనుమానం రాదు. శ్యామ, ఏంటి బాబు గారు? అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఎక్కడున్నాడు వాడు? లాయర్ దగ్గర ఉన్నారు బాబు గారు. బెయిల్ విషయం మాట్లాడడానికి లాయర్ దగ్గరికి వెళ్ళారు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేసి ఉండడు. ఓకే, నేను లాయర్ గారి ఆఫీస్కి వెళ్తున్నానులే. మమ్మీకి లంచ్ తీసుకెళ్తున్నావా? అవును బాబు గారు. తీసుకెళ్ళు. నువ్వు తీసుకెళ్ళినా కూడా అక్కడ ఇన్స్పెక్టర్ గారు ఈ ఫుడ్ తిననివ్వరు. వాళ్ళు పెట్టే ఫుడ్డే పెడతారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆ క్యారియర్ ఏంటమ్మా? మా అత్తయ్య గారికి భోజనం తీసుకొచ్చాను సార్. అవసరం లేదమ్మా. మీ అత్తయ్య గారికి లంచ్ ఇక్కడే మేము ఏర్పాటు చేస్తాం. ఆ క్యారియర్ మీరు వెనక్కి తీసుకెళ్ళండి. తీసుకొచ్చాను కదా సార్, మా అత్తయ్య గారికి పెట్టేసి వెళ్తాను. అలా కుదరదమ్మా. ఇంటి నుంచి ఫుడ్ తెచ్చిపెట్టడానికి రూల్స్ ఒప్పుకోవమ్మా. ఆవిడ ఫుడ్ సంగతి మేము చూసుకుంటాం కదా, మీరేం టెన్షన్ పడకండి. అంటే బయట ఫుడ్ ఆవిడికి సరిపడదు సార్. మంచి హోటల్ నుంచి తెప్పిస్తామమ్మా, మీరేం భయపడనక్కర్లేదు. అంటే ఆవిడ ఉప్పు కారం మసాలా అన్నీ తక్కువ తింటుంది సార్. బయట ఫుడ్ తింటే ఆవిడకి కడుపులో మంటొస్తుంది. అందుకే ఆవిడ కోసం స్పెషల్గా వంట చేసి తీసుకొచ్చాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. ఓకేనమ్మా, తీసుకెళ్ళి పెట్టండి. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. మీకు భోజనం తీసుకొచ్చాను అత్తయ్య. నాకు తినాలని లేదమ్మా. మీరు తినే వరకు అక్కడ ఎవరు తినరు.
తినకుండా మేమెలా తింటాం అత్తయ్య? సరే పెట్టమ్మా. నా కోసం ఇంటిల్లు పాది కడుపు మార్చుకోవడం నాకిష్టం లేదు. అమ్మా శ్యామ, చెప్పడం మర్చిపోయాను. ఇందాక గురువమ్మ రూపరాణి వచ్చి వెళ్లారు. గురువమ్మ రూపరాణి వాళ్ళు వచ్చారా? అవునమ్మా, వచ్చారు. ఎందుకొచ్చారు? నన్ను పరామర్శించి సానుభూతి చూపించి మనకి దగ్గరవ్వాలనొచ్చారు. ఆ అవకాశం వాళ్ళకివ్వకుండా చెప్పాల్సిన 4 మాటలు చెప్పి వాళ్ళని పంపించేశాను. ఇంకా మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి తిరిగి రారు. ఇంట్లో నుంచి గెంటేసినా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే అత్తయ్య గారి అరెస్ట్ వెనుక వాళ్ళ హస్తం ఏమైనా ఉండుంటుందా తెలుసుకోవాలి. ఒక్క నిమిషం అత్తయ్య, మామయ్య గారితో మాట్లాడండి. హలో, ఏమండి, ఎలా ఉన్నారు? ఆ ప్రశ్న అడగాల్సింది నేను వసంత. నువ్వెలా ఉన్నావు? నాకేంటండి, బ్రహ్మాండంగా ఉన్నాను. బాగా తలనొప్పి వచ్చిందంట కదా? ఇలాంటి తలనొప్పులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటి గురించి పట్టించుకోకూడదండి. మీరెలా ఉన్నారు? అక్కడ హోటల్ ఫుడ్ అది బానే ఉంది కదా? చాలా బాగుంది. లంచ్ చేశారా? ఇప్పుడే చేశాను. నువ్వు తిన్నావా? తినబుద్ధి కాలేదండి. అయినా శ్యామ దగ్గరుండి కొసరి కొసరి తినిపించింది. అంటావా? అత్తయ్య గారు, మామయ్య గారు ఊరు నుంచి వచ్చేలోగా ఈ కుట్ర చేసింది ఎవరో తెలుసుకుని మీరు నిర్దోషాన్ని నిరూపించి మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను. మీరు ధైర్యంగా ఉండండి. గురువమ్మ, శ్యామ, నువ్వేంటిక్కడ? ఏంటి సడన్ సర్ప్రైజ్? సడన్ సర్ప్రైజ్ ఏంటి పిచ్చి మొహమా? వాళ్ళ అత్తగారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పాపం వాళ్ళ అత్తయ్య గారు అరెస్ట్ అయిన విషయం మనకి చెప్పడానికి వచ్చినట్టుంది. నేను వచ్చింది ఆ విషయం మీకు చెప్పడానికి కాదు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చిన విషయం తెలిసి ఎందుకు వచ్చారు అని అడగడానికి వచ్చాను. ఎందుకేంటి? వసంత వదిన్ని అరెస్ట్ చేసి సెల్లో పెడితే వెళ్లి పలకరించకుండా ఎలా ఉంటాం? మా అత్తగారు అరెస్ట్ అయిన విషయం మీకెవరు చెప్పారు?
చెప్పండి, మా అత్తయ్యని అరెస్ట్ చేసిన విషయం మీకెవరు చెప్పారు? మా డ్రైవర్ చెప్పాడు. మీ అత్తగారిని పోలీసులు తీసుకెళ్ళటం రాత్రి వాడు చూశాడంట. ఏంటి అలా చూస్తున్నావు? నా మాట మీద నమ్మకం లేదా? కావాలంటే మా డ్రైవర్ ఫోన్ నెంబర్ ఇస్తాను, మాట్లాడుకో. అవసరం లేదు, నమ్ముతాను. ఇంతకీ వదినలా ఉంది? భోంచేసిందా? చేసింది. ఏంటో వదిన అరెస్ట్ అయినప్పటి నుంచి నాకు ముద్ద మింగుడు పడ్డం లేదు. హ్మ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తోంది మాత్రం నిజం. ఇప్పుడు నేను నీకు కొన్ని నిజాలు చెప్తాను, విను. ఇంతకాలం మీరు నన్ను మీ అవసరాల కోసం ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు కదా. మాకు అప్పిచ్చి దానికి వడ్డీల మీద వడ్డీలు వేసి నా బ్రతుకుని తాకట్టు పెట్టుకున్నారు. నా గొంతుతో మీ రూపారానికి గొప్ప పేరు తెచ్చుకున్నారు. నన్ను, నా పుట్టింటి వాళ్ళని ఎన్నో రకాలుగా కష్టపెట్టారు, ఇబ్బంది పెట్టారు. అయినా భరించాను, సహించాను, క్షమించాను. కానీ నా అత్తింటి వాళ్ళ జోలికొస్తే ఊరుకోను, సహించను, క్షమించను. మా అత్తగారు అరెస్ట్ అవ్వడానికి జరిగిన కుట్రలో మీ హస్తం కూడా ఉందని తెలిస్తే మీరు నా విశ్వరూపం చూస్తారు. ఆ తర్వాత జైల్లో చిప్పకూడు తింటారు. నాన్నా, నీకిష్టమైన ఉప్మా చేశాను, తిందుగాని కూర్చో. నాకొద్దు, నాకు నానమ్మే కావాలి. అది కాదు నాన్నా, నానమ్మ వచ్చే వరకు నేనేం తినను. అలా అంటే ఎలా నాన్నా? తినకపోతే నీరసం వస్తుంది. అయినా సరే నానమ్మ వచ్చే వరకు నేనేమీ తినను. నాన్నమ్మ రేపొద్దున వచ్చేస్తుంది నాన్న. అయితే రేపు పొద్దున్నే తింటాను. నువ్వు తినకపోతే వీళ్ళెవరూ కూడా అన్నం తినము అంటున్నారు. నువ్వు తింటేనే వీళ్ళందరూ తింటారు కదండి. బాబు కోసమైనా మీరు అన్నం తినాలి ప్లీజ్. ఓకే, మీ పిన్ని చెప్పింది కరెక్టేరా. నువ్వు తినకపోతే మేము తినం. చూసావా, నువ్వు తినకపోతే వీళ్ళెవరూ తినరంట. నువ్వు తింటేనే వాళ్ళు తింటారు. సరే తింటాను. వదినా, వడ్డించు. అలాగే రా నాన్న, ఇలా కూర్చో. నానమ్మ ఉంటే నాకు తినిపించేటప్పుడు కథలు చెప్తుంది. మరి నాకు కథలు రావు కదా. నీకు పాటలు పాడడం వచ్చు కదా, పాటలు పాడుతూ పెట్టు. అలాగే పాడుతూనే పెడతాను. చేత వెన్న ముద్ద చెంగు